అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే జశ్వి పాప నిద్ర లేచేసింది మార్నింగే. ఇంక వాళ్ళ డాడీతో ఆడుకుంటుందండి. పెసలు అయితే నానబోసాను పెసరట్టు కోసం. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. పిండి కూడా రుబ్బేశానండి. జశ్వి పాప కోసం ముందుగా ఫస్ట్ ప్లెయిన్ పెసరట్టు వేసేసి మా వారికైతే ఇచ్చేసాను. మా వారైతే తనకు తినిపిస్తున్నారు. ఇంకా మా వారికి నాకు కూడా వేసేసాను. మా వారు నేను కూడా టిఫిన్ అయితే చేసేసామండి. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్తానన్నారు. టీ పెట్టమన్నారండి. టీ అయితే పెట్టేసి మా వారికి ఇచ్చేసాను. నేను కూడా తాగేసానండి. ఇంక ఈరోజైతే కర్రీ ఏమీ చేయలేదు ఇంట్లో. వైట్ రైస్ అయితే వండానండి. పప్పు అయితే ఉంది. ఇంకా మా అత్తయ్య గారు అయితే చేపల కర్రీ అయితే పంపించారు. ఇంకా అదే సరిపోయింది. ఈరోజైతే నేను ఊరు వెళ్తున్నానండి. ఇంకా గిన్నెలు చాలా అయిపోయినాయి. గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మా పెద్దమ్మ వాళ్ళు బోనం వేసుకుంటున్నారండి మండపెట్టలో. ఇంకా అక్కడికే నేను జశ్వి కూడా వెళ్ళామండి. మా వారికి అయితే కుదరలేదు. నేనే జశ్వి పాపని తీసుకొని వెళ్ళాను. ఇంకా మా వారైతే నన్ను జశ్విని బస్సు ఎక్కించడానికి అయితే వస్తున్నారు. ఇంకా బాయ్ చెప్పమంటే బాయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. ఇంకా మా వారైతే బస్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి బస్సులోకి అయితే వచ్చారు. బాయ్ బాయ్ చెప్పేస్తుంది. ఇంకా బస్సు అయితే వెళ్ళిపోయిందండి. మా వారికి బాయ్ చెప్పేసి మండపేట అయితే వచ్చేసాం మేము. రాగానే టీవీ పెట్టేమని అడిగిందండి. ఇంకా టీవీ పెడుతున్నాను. అమ్మ చక్కెర పొంగల్ అయితే ఇచ్చింది. అదైతే తిన్నామండి జశ్వి నేను. ఇంకా టీ కూడా తాగేసాము. ఈలోపు మా పెద్దమ్మ అయితే వచ్చిందండి. వాళ్ళదే కదా బోనం. ఇంటికి రమ్మ తీసుకొచ్చారని చెప్పి అందండి. గద్దె దగ్గర నుంచి తీసుకొచ్చారండి. ఇంకా దండం పెట్టేసుకొని అక్కడే కొంతసేపు కూర్చున్నామండి. మా జశ్విని దండం పెట్టుకోమంటే అలా చూస్తుంది. తిను మా పెద్దన్నయ్య కొడుకు అన్నమాట. ఇంకా మా పెద్దమ్మల్లో కొంతసేపు కూర్చుందండి. ఇక్కడ మామిడాకులు అవి కడుతున్నారు. ఇంకా మా అమ్మగారు కూడా సాంబ్రాన్ అయితే పౌడర్ చేస్తున్నారండి. ఇక్కడ నేనైతే కూర్చున్నాను. మా జశ్వి ఇంట్లో సైకిల్ కారు ఉందండి మాకు. అదైతే ఎక్కి ఆడుకోదు. బయట వాళ్ళ సైకిల్ కావాల్సి వచ్చింది. తెగ ఏడ్చేసిందండి. వాళ్ళు ఎవరో ఎదురుగా ఉన్న వాళ్ళు ఇచ్చారు. కొంతసేపు ఆడుకొని ఇచ్చేసింది. ఇంకా మా పెద్దనాన్నగారు అయితే వచ్చారండి. ఈలోపు చాక్లెట్ కొని ఇచ్చారు. ఆ చాక్లెట్ అయితే ఇంటికి తెచ్చేసుకుంది. ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మా పెద్దమ్మ గోరింతాకు అయితే తీసుకొని వచ్చింది. ఇంకొక చేతికి గోరింతాకు పెట్టేసుకున్నాను. ఇంకా డిన్నర్ కూడా చేసేసామండి. నెక్స్ట్ డే బోనం వ్లాగ్ వస్తుందండి. వెయిట్ చేయండి. ఇంకా పువ్వులు అవి కట్టేసుకొని తొందరగా అయితే నిద్రపోవాలనుకున్నామండి. మా జశ్వి అస్సలు పడుకోనివ్వలేదు. నెక్స్ట్ డే వ్లాగ్ అయితే వస్తుందండి. వెయిట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.